అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ వెంగమాంబ తల్లి దేవస్థానంలో ఉన్నాం. వెంగమాంబ తల్లి తిరునాళ సందర్భంగా అంటే జూలై 5 నుంచి 9వ తేదీ వరకు మనం వెంగమాంబ తల్లి తిరునాళ చేయడం జరుగుతుంది. దీనికి రివ్యూ మీటింగ్ వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళకి సపోర్ట్ చేస్తున్న డోనర్స్ కి, అలాగే వాలంటీర్స్ కి, అలాగే నరవాడ గ్రామ వాస్తవ్యులకి, దుత్తలూరు మండల వాస్తవ్యులకి, అన్ని పార్టీల నాయకులకి, అన్ని పార్టీల కార్యకర్తలకి, భక్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరి సహకారంతో మనం ఈ తిరునాళ దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది వచ్చే పరిస్థితి, 5 నుంచి 9 దాకా అవ్వచ్చు, ఆ తర్వాత జరిగే వారం కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నిటి కలిపి 4 నుంచి 5 లక్షల దాకా వచ్చే పండగ ఇది. ఉదయగిరి నియోజకవర్గంలోనే ఒక పెద్ద పండగ ప్రతి సంవత్సరం కూడా. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతా ఉన్నారు. భక్తులందరికీ నేను చేసే విజ్ఞప్తి, మీకు అనువుగా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు చేస్తా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఇక్కడికి వచ్చి, ఇంతకు ముందు గత 2-3 ఏళ్లలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మనం ప్రతి సంవత్సరం కూడా కొంత ఇంప్రూవ్ చేసుకొని ఫెసిలిటీస్ పెంచుకొని వెళ్తా ఉన్నాం. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది ఇక్కడ, అవి కూడా కొన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 5 రోజుల్లో కూడా 1,00,000 మందికి పైగా మనం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రకరకాల కార్యక్రమాలు డోనర్స్ చేత చేస్తా ఉంటారు ఇక్కడ గుడి ప్రాంగణంలో కానీ అన్ని రకాలుగా కూడా. అంతమంది అధికారులతో ఈ రోజు రివ్యూ జరిగింది. ఆర్డీఓ గారి అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారు విధి విధానాలు, గైడ్ లైన్స్, పొద్దున తిరణాల టైంలో కానీ తిరణాలకు ముందు కానీ ఏమేమి కార్యక్రమాలు చేయాలని స్పష్టంగా మనం నిర్ణయించడం జరిగింది. ఈఓ శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈ తిరణాల పండుగ జరుగుపోతా ఉంది. అలాగే మన గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారు మా జిల్లా నుంచి ఉండడం మా అదృష్టం. వారికి మెట్ట ప్రాంతాల మీద ఉన్న మక్కువ, మెట్ట ప్రాంతాల అభివృద్ధి ప్రదాత ఆయన మన వెంగమాంబ తల్లి దేవస్థానం సందర్శించడం జరిగింది ఇంతకు ముందు. వారి దయతోటే, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు దీవెనలతోటే, వారి సహాయంతో మనం ఈ రోజున ఫేజ్ 1 కింద దాదాపుగా 6 కోట్ల రూపాయలు మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. అంటే దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం కంప్లీట్ గా కూడా కొంత ఇబ్బందులు ఉన్నందువల్ల ఒక స్థపతి అధ్యక్షతన ఇంజనీర్స్ చూసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయడం జరిగింది. దీనికి ఒక 10% కింద మనం సహాయం మనం ఇచ్చే గుడి నుంచి వెళ్లే పరిస్థితి, 6 కోట్లకి మనం కార్యక్రమాన్ని చేసుకొని మనం ముందుకెళ్లే పరిస్థితి. ఈ తిరణాలు అయిన తర్వాత ఈ గ్రౌండ్ బ్రేకింగ్ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి పెద్దలందరూ రావడం జరుగుతుంది ఇక్కడికి. అలాగే రేపు తిరణాల్లో డోనర్స్ అందరినీ కూడా నేను లిస్ట్ తీసుకుంటా ఉన్నా యువ గారి దగ్గర, మా నాయకుల దగ్గర. డోనర్స్ అందరితో కూడా ఒక కార్యక్రమం ఒకటి చేసుకుంటాం, అందరినీ కలుస్తాం. డోనర్స్ అందరికి కూడా వాళ్ళందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫేజ్ 1 లో మనం ఏం చేయబోతా ఉన్నాం. అలాగే ఫేజ్ 2 లో 6.8 కోట్లకి ఫేజ్ 2 లో ఎస్టిమేషన్ వేసింది. ఫేజ్ 1 అయ్యాక ఫేజ్ 2 కార్యక్రమం కూడా మొదలవుతుంది. కనీసం వచ్చే తిరణాలకి మనం ఈ ఫేజ్ 1 కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే భక్తులు రివ్యూ మీటింగ్ లో భక్తుల నుంచి కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి. కళ్యాణానికి సంబంధించి 8వ తేదీన కళ్యాణం జరుగుతా ఉంది. ఆ రోజున పెద్ద పండగ. 8వ తేదీ రాత్రి ఎక్కువ మంది ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల సదుపాయాలు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఎక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం ఇక్కడ. ఊరు గ్రామస్తులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. టాయిలెట్ సదుపాయం కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ, ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ లేకుండా చేసే పరిస్థితి ఉంది. అలాగే కొత్తగా ఈ రోజున వారు ఈవో గారు చెప్పినట్టుగా ఒక ప్రభ కూడా మనం కొత్తది ఒకటి ఈసారి డోనర్స్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. తిమ్మయ్య గారి కుటుంబం నుంచి
110 అడుగులతోటే ప్రభ ఒకటి మనం ఈ సంవత్సరం కొత్తగా అది చేస్తా ఉన్నారు. అది కూడా చూసే అవకాశం ఉంటది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ కి నాకు కానీ ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మన ఫోన్ నెంబర్ ఆల్రెడీ మేము పెట్టున్నాము ఎమ్మెల్యే ఆఫీస్ లో. అది డైరెక్ట్ ఫోన్ నెంబర్, ప్రతి ఒక్క కాలు లిఫ్ట్ చేయబడుతుంది. అక్కడ ఉన్న సమస్యని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తిరణాల సందర్భంగా కూడా మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నా, డోనర్స్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా ఆ నెంబర్ ఉంది 9408990899. నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తాను, 9408990899. దానికి వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంది. డోనర్స్ కూడా ఎవరైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను వారికి కాల్ చేయడం జరుగుతూ ఉంది. అందరం కలిసి ఇన్ని రోజులు మీరు సపోర్ట్ చేశారు. మన గౌరవ మాజీ శాసనసభ్యులు విజయరామన్న తుత్తలూరు నుంచే వారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. తర్వాత ఎంతో మంది డోనర్ సహాయంతో, ఒక్కరిదే కాదు ఇది, అందరూ కూడా తలా ఒక చేసి ఈ రోజున గుడిని ఈ స్టేజ్ కి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంకా కూడా మనం ఈ వెంగమాంబ తల్లి దేవస్థానం ఇంకా ముందుకు తీసుకెళ్తే నలుగురికి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. టూరిజం గా ఈ ఏరియాని మనం డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామనారాయణ అన్న సూచనల సలహాలతోటే మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరొక్కసారి అందరికీ భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరిని కూడా నేను కలుస్తాను. వీలైనంత మందికి నేను కలిసే అవకాశం ఉంది. డోనర్స్ అందరిని కూడా కలుస్తాను విజ్ఞప్తి చేస్తూ, ఈ రివ్యూ కమిటీకి వచ్చిన ప్రతి ఒక్క అధికారికి, నాయకులకి, అలాగే మన భక్తులకి, ఈవో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.